కాంగ్రెస్ పార్టీలో క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేస్తున్న నాయకులందరికీ అవకాశాలు దక్కుతాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ పీసీసీ కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన సీఎం పదవులు దక్కని నాయకులు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదన్నారు. ఏడాది కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు, పెట్టుబడులు తీసుకురావడంలో అద్భుతంగా పనిచేసిందని అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. మీనాక్షి నటరాజన్ గారు ఎన్నికల సందర్భంగా ఏఐసిసి అబ్జర్వర్స్ గా ఇక్కడికి వచ్చి ఆనాడు ఎన్నికల సందర్భంగా టికెట్లు చాలా మంది ఆశించిన టికెట్లు 119 మందికే ఇవ్వగలిగాం. ఆశించిన వాళ్ళు 400-500 మంది ఉన్నా మిగతా వాళ్ళందరినీ కూడా సమన్వయం చేసి టికెట్ రాని వాళ్లను పార్టీ లైన్ లోనే పని చేయించడం వల్ల ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఆ అనుభవంతో ఈ రోజు వారిని తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు నిర్ణయించి ఇక్కడికి పంపించడం జరిగింది. నీతి, నిజాయితీ, పార్టీ కట్టుబాటు మీనాక్షి నటరాజన్ గారిని చూసి నేర్చుకోవాలి. అలాంటి నాయకురాల్ని శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ గా ఇక్కడికి పంపించిండ్రు. వారిని స్వాగతిస్తూ మహేష్ గౌడ్ గారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కూడా మీరందరూ ఆమోదించాల్సిందిగా, అభినందించాల్సిందిగా నేను సమర్థిస్తున్నాను. మార్కెట్ కమిటీ చైర్మన్లు, డైరెక్టర్లు ఖాళీలు ఉన్నాయి. మందిరాల కమిటీల కార్పొరేషన్ ఖాళీలు ఉన్నాయి. ప్రభుత్వంలో వివిధ హోదాలలో జిల్లా స్థాయిలో కూడా ప్రభుత్వ నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. ఇవే కదా మనం కార్యకర్తలకు ఇవ్వాల్సింది. అందుకే 10 ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులకు నా ఆదేశాలు ముఖ్యమంత్రిగా నేను ఏమిస్తున్న ఈ సమావేశం నుంచి అంటే మార్చి 10 తారీఖు లోపల అన్ని జిల్లాలలో వీటిని నియమించడానికి అవసరమైన లిస్టులు తయారు చేసి అన్ని క్లియరెన్స్ తీసుకొని ఏఐసిసి ఆమోదంతో అన్ని క్లియరెన్స్ తీసుకొని మార్చి 10 లోపల వాటి నియామకాలన్నీ చేపడితే కిందున్న శ్రేణులకు కూడా ఈ ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వంలో మాకు అవకాశం వచ్చింది, ఈ ప్రభుత్వం మనది అనే ఒక భావన ఉంటది. అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థలల్లో రేపు ఎన్నికలను ఎట్లా ఎదుర్కోవాలి, ఆ పరిస్థితులు ఏంది, అక్కడ శ్రేణులను సమన్వయం చేసుకోవడానికి అవసరమైన వాళ్ళు వార్డు మెంబర్లు కావచ్చు, సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్లు కావచ్చు, ఈ హోదాలలో కూడా ఎవరెవరైతే అవకాశాలు రానోళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ అవకాశాలు ఇచ్చే బాధ్యత పార్టీ తీసుకుంటుంది. ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు తీసుకుంటారు. వెల్ఫేర్ 6 గ్యారెంటీలకు సంబంధించిన దాంట్లో ఆర్టీసీ బస్సు దాదాపుగా 150 కోట్ల మంది మహిళలు ఈ రోజు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని వాళ్లకు అందుబాటులోకి తీసుకొచ్చిన దాదాపుగా 4200 కోట్ల రూపాయలు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు ఉచితంగా బస్సులో ప్రయాణం చేయడానికి ఈ రోజు మనం చెల్లించడం దేశంలోనే హైయెస్ట్. ఈ రోజు అదే విధంగా 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్లు ఉచితంగా ఈ రోజు ప్రతి నెల కరెంట్ ఇస్తున్నాం. అదే విధంగా ఈ రోజు 50 లక్షల కుటుంబాలకు దాదాపుగా మనము ఈ రోజు 500 రూపాయలకు సిలిండర్ ఇస్తున్నాం. అదే విధంగా 22,50,000 మంది రైతులకు 25,50,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినాం. ఇవాళ 1,56,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండిస్తే సన్న వడ్లకు మొత్తానికి 500 రూపాయల బోనస్ ఇచ్చినాం. 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీని ఈ రోజు మనం అమలు చేస్తున్నాం. ఇవాళ 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ప్రతి పేదవాడికి 5 లక్షల రూపాయలు ఇచ్చి ఉచితంగా ఇల్లు కట్టుకోవడానికి ఈ రోజు మనం పథకాలు తీసుకొని వచ్చినాం. దేశంలోనే నేను ఛాలెంజ్ చేస్తున్నా, మొదటి సంవత్సరంలో 55,163 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఏ రాష్ట్రం లేదు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్రం అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది. మన సక్సెస్ స్టోరీస్ ఎన్నున్నాయనంటే మనం ఎంత చెప్పుకున్నా కూడా తరగనంత సక్సెస్ స్టోరీ ఉంది. 1931లో తెల్లదొరలు ఉన్నప్పుడు కులగణన జరిగితే 95 సంవత్సరాల నుంచి ఎవ్వరు కూడా కులగణన చేయలేదు. 2011లో కాంగ్రెస్ కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఉన్నప్పుడు చేసిన ఆ నివేదిక బయటికి రాలేదు. మోడీ గారు వచ్చేసి ఆ నివేదికను కూడా దొక్కేసింది. అంటే 95 ఏళ్ళు ఈ దేశంలో కులగణన జరగలేదు. 95 ఏళ్ల నుంచి జరగని కులగణన ఒక్క సంవత్సరం లోపలనే మన ప్రభుత్వం కులగణన చేసి దేశానికే ఆదర్శంగా నిలబడ్డది. 100% ట్రాన్స్పరెంట్, 100% యాక్యురేట్ with the detailed self-declared data we have collected.
క్యాబినెట్ సబ్ కమిటీ హెడెడ్ బై ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అందులో దామోదర్ రాజ నరసింహ, సీతక్క, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఒక అనుభవజ్ఞులైన ఒక టీం ను రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఈ రోజు మనము పర్ఫెక్ట్ కులగణన, ఈ రోజు ఎవ్వరు కూడా ఎక్కడ ఛాలెంజ్ చేస్తలేరు, మైకుల ముందు ఛాలెంజ్ చేస్తారు ఇది తప్పు ఉందా అది తప్పు ఉందని. ఎందుకంటే మన ప్రాసెస్ 100% కరెక్ట్ ఉంది కాబట్టి కోర్ట్ ఆఫ్ లా ఉంది, కానీ ఇంకో దగ్గర కానీ ఎవరు ఛాలెంజ్ చేస్తలేరు దీన్ని. ఇవాళ పెద్ద ప్రొఫెసర్ కంచాయిలయ్య గారు సాక్షిలో ఒక పెద్ద ఆర్టికల్ రాసింది మనం చేసిన కులగణన మీద. ఆయన సోషల్ సైంటిస్ట్ ప్రొఫెసర్ కంచా ఐలయ్య గారు ఈ రోజు సాక్షిలో ఒక పెద్ద ఆర్టికల్ రాసింది, అభినందించుకుంటా. ఆయన ఎవరు నన్ను తీసుకు ఒప్పుకునేవాడు గారు, మీకు అందరికీ తెలుసు కదా కంచా ఐలయ్య అంటే. ఈజ్ ఎ బిగ్ క్రిటిక్. అట్లాంటి క్రిటిక్ కూడా ఈ రోజు మన ప్రభుత్వాన్ని, మన కులగణని అప్రిషియేట్ చేసుకుంటూ ఒక ఆర్టికల్ రాసిందంటే మన నాయకులకు ఎంత బలం ఇది, మన నాయకులు ఎంత పేటెంట్ కింద దీన్ని ముందుకు తీసుకెళ్లాలి. నరేంద్ర మోడీ గారు పదే పదే గుజరాత్ మోడల్ అంటాడు. గుజరాత్ మోడల్ సక్సెస్ మోడల్ ఏం కాదు, ఆయన దాన్ని మార్కెటింగ్ చేసుకున్నాడు. ఇవాళ దేశంలో స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ కలెక్షన్ లో తెలంగాణ ఈజ్ నెంబర్ 1, గుజరాత్ ఈజ్ 6th ప్లేస్. 88% స్టేట్ ఓన్ ట్యాక్స్ కలెక్షన్ లో ఈ సంవత్సరం తెలంగాణ మన ప్రభుత్వం ముందుంది. భారతదేశంలో హైయెస్ట్ స్టేట్ ఓన్ ట్యాక్స్ కలెక్షన్ చేసుకున్నది తెలంగాణ రాష్ట్రము. దేశంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం లోయెస్ట్ ఇన్ఫ్లేషన్ ఉన్న స్టేట్ తెలంగాణ స్టేట్. లోయెస్ట్ ఇన్ఫ్లేషన్ ఉన్న స్టేట్, హైయెస్ట్ స్టేట్ ఓన్ కలెక్షన్ ఉన్న స్టేట్ తెలంగాణ రాష్ట్రం. ఇది మన పరిపాలన చిత్తశుద్ధికి నిదర్శనం. ఈ రోజు విదేశీ పెట్టుబడులను, ఫారిన్ ఎక్స్చేంజ్ తీసుకొచ్చిన దాంట్లో హైయెస్ట్ తెలంగాణ స్టేట్. హైయెస్ట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అట్రాక్ట్ చేసింది. ప్రతి విషయంలో ఇన్వెస్ట్మెంట్స్. ఫస్ట్ ఇయర్ దావస్ గవర్నమెంట్ వచ్చిన ఎంబడే 1 month దావస్ పోతే 41,000 crores తీసుకొచ్చినాం నేను, మిత్రుడు శ్రీధర్ బాబు గారు. సెకండ్ ఇయర్ దావస్ లో 1,78,000 కోట్ల రూపాయలు 1.78 lakh crores స్టేట్ కి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చినాము. దాదాపుగా 2.20 lakh crores ఇన్వెస్ట్మెంట్స్. ఈ దేశంలోనే హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ని అట్రాక్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం. सड़क से लेकर संसद तक वो लड़ रहा है. जब राहुल गांधी खुद सड़क में उतरकर अभी जब लड़ाई कर रहा है, हम लोग घर पे बैठे तो गाड़ी में बैठे तो ये होने वाला नहीं है. ऐसे काम, ऐसे ये कुछ होने वाला नहीं है. मैं सीधा सीधा एक ही मेरा गुजारिश है सब मित्रों से, मैं बड़ा नहीं है, आप छोटा नहीं है. मुझे एक मौका मिला, कांग्रेस पार्टी ने दिया, कांग्रेस पार्टी कार्यकर्ता ने मौका दिए, मल्लिकार्जुन खड़गे जी, सोनिया गांधी जी, राहुल गांधी जी ने कुछ मौका दिया. मैं आज मुख्यमंत्री कुर्सी में बैठा हूं, मैं आभारी हूं उनको. जिंदगी भर में कांग्रेस पार्टी कार्यकर्ताओं के लिए मैं काम करूंगा, मगर आज राहुल गांधी को हम प्रधानमंत्री नहीं बनाए तो अपना मकसद पूरे नहीं हुए. हम मुख्यमंत्री बनने से, तेलंगाना सरकार बनाने से कोई फायदा नहीं. देश में कांग्रेस के सरकार बनाना, राहुल गांधी इस देश का प्रधानमंत्री बनना, तभी हमारा मकसद पूरे होने वाले हैं. उसके लिए हम सब लोग मिलकर लड़ेंगे, हम लोग सब साथ में चलेंगे, केंद्र में कांग्रेस के सरकार बनाएंगे. उसके लिए मीनाक्षी नटराजन जी के नेतृत्व में तेलंगाना राज्य में हम लोग अच्छा काम करने के लिए इस मौके पे सब लोग बयान देना, सब इसकी जिम्मेदारी से यहाँ से स्पिरिट लेकर निकलना है आप लोग.